ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి పార్టీ అధిష్టానం ఈ రెండు పేర్లను కూడా ప్రకటించడం జరిగింది. బల్మూరు ఎన్ఎస్సీఐ ప్రెసిడెంట్ బల్మూరు వెంకట్తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ను కూడా ప్రకటించింది. మనతో మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్తో మనం మాట్లాడదాం. సార్, కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా సుదీర్ఘ అంటే చాలా ట్విస్ట్ల తర్వాత మీ పేరు తెరపైకి వచ్చింది, ఎట్లా చూడాలి? చాలా సమీకరణలు ఉంటాయి. ఎమ్మెల్సీకి ఉన్నవి 2 సీట్లు, దాదాపు డజన్ పైన సీనియర్ నాయకులు అందరూ అర్హత కలిగినటువంటి సీనియర్ నాయకులు దీనికి పోటీ పడ్డారు. చాలా సమీకరణని దృష్టిలో ఉంచుకొని చాలా పెద్ద ఎక్సైజ్ తర్వాత 2 పేర్లు బయటకు తీసినారు. సో ఏదైనప్పటికీ కష్టపడ్డ వారికి ఫలితం దక్కిందని చెప్పొచ్చు. నేను కూడా గత 30 సంవత్సరాలుగా పార్టీలో వివిధ హోదాలో పనిచేస్తున్నాం. చట్టసభల్లో వెళ్ళే అవకాశం రాలే. మన అసెంబ్లీ ఎన్నికల్లో పోవాలనుకున్న కొన్ని కారణాల వల్ల మైనార్టీలకు ఇవ్వాలంట ఒక హైకమాండ్ సూచన వల్ల నా సీట్ను శబరిగలికి వదులుకోవడం జరిగింది. ఏదేమైనా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మా దీపాదాస్ మున్షి గారు, ఏఎస్ ఇన్ఛార్జ్ గారు, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ గారు, అన్నిటికీ మించి ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, వీరందరూ కూడా మేము గతంలో పడ్డ కష్టాన్ని చూసి సరైన ఫలితం ఇచ్చారు. నాకు మీరు అన్నట్టుగా చాలా కాలంలో పార్టీలో ఎన్ఎస్ఏ నుంచి కూడా పనిచేస్తూ వచ్చారు. మీకు ఒక్కసారి మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చిన తర్వాత అవకాశాలు కూడా రాలేదు. ఈ తర్వాత అంటే మీరు మొన్న ఎన్నికల్లో అసెంబ్లీలో అడుగు పెట్టాలి, అసెంబ్లీలో పోటీ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు మండలికి వస్తున్న అవకాశాన్ని ఎట్లా చూస్తారు? హ్యాపీనా? ప్రజలకు సేవ చేయాలి, ప్రజల యొక్క గొంతు వినిపించినప్పుడు అది అసెంబ్లీ అయినా కౌన్సిలర్ 2 కూడా సమానమైన సభలు. అందులో ఇది పెద్దల సభ. అసెంబ్లీలో వినిపించేటువంటి అవకాశం ఏదైతుందో అంతకన్నా రెట్టింపు అవకాశం కౌన్సిల్ మేము తీసుకుంటాం. ప్రజలు పడుతున్న కష్టాలని ప్రతిబింబించడానికి ప్రభుత్వం మాది కాబట్టి ప్రజలకు చేరవడానికి ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటాం. ఇది ఎమ్మెల్సీ ఉప ఎన్నిక 2027 వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. హ్యాపీ అయినా మహేష్ గౌడ్కి? డెఫినెట్గా ఇప్పుడు చట్టసభలో రావడం ఇంపార్టెంట్. పీరియడ్ ఎంత అనేది కాదు, ఆ పీరియడ్లో మనం ఎంత చేయగలుగుతాం అనేది చూసుకుంటాం. అంటే మీ పేరు తెరపైకి రావడం అంటే ఆలోచనలో చూసాం. నిన్నటి వరకు కూడా మీరు గతంలో చూసినట్లయితే అద్దంకి దయాకర్, మహేష్ గౌడ్ పేర్లు తెరపైకి ఉన్నాయి. కానీ నిన్న ఆలోచనగా అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్ పేర్లు వచ్చాయి. మహేష్ గౌడ్ వెనక్కిపోయింది. మళ్ళీ ఏం చక్రం తిప్పారు? మళ్ళీ ఆలోచనగా మళ్ళీ మీ పేరు తెరపైకి వచ్చింది. పేర్లు తెరపైకి రావడం, వెనక్కిపోవడం మీరు నడిపించినటువంటి ఇది. అల్టిమేట్గా హైకమాండ్ ప్రకటించింది ఫైనల్. రకరకాల పేర్ల మీద ఎక్సర్సైజ్ జరిగింది, అన్ని సమీకరణలు తీసుకుని ఎక్సర్సైజ్ చేశారు. ఫైనల్గా కేసీ వేణుగోపాల్ గారు సంతకంతో వచ్చినటువంటి ఆర్డర్ ఫైనల్. మీరు సమీకరణాలు అంటున్నారు. ఏ సమీకరణాలు పనిచేశాయి మహేష్ గౌడ్కు టికెట్ వెనకాల? ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉన్నాము. పార్టీని అంటిపెట్టుకొని అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నటువంటి నాకు అంటే ఒక కార్యకర్తకు అవకాశం ఇవ్వాలని నిన్న నా పేరు లేదని తెలిసినప్పుడు దీపాదాస్ మున్షి గారు కానీ, ఏఐసిసి సెక్రటరీస్, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, కేసీ వేణుగోపాల్ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ నోటీస్ తీసుకెళ్ళినప్పుడు కష్టపడ్డ వారికి మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏళ్ల తరబడి పార్టీ అంటు పెట్టుకున్నారు కాబట్టి ఈ పెద్దల సభకి ఫలానా వారికి అవకాశం ఇవ్వాలని అన్ని సమీకరణలు చూసిన తర్వాత మాకు అవకాశం ఇచ్చారు. ఒక మాట మాట్లాడారు, ఇందాక ఒక మాట మాట్లాడుతున్నారు, నిన్న నా పేరు లేకపోవడం పట్ల అన్నారు. అంటే ఆల్రెడీ వాళ్ళకు ఒక దృష్టిలో ఉండి వాళ్ళు 2 పేర్లను డిసైడ్ చేశారు. కానీ మళ్ళీ తర్వాత మీ పేరు మార్చడానికి మీ టీవీలలో నా పేరు మిస్ అయిందని తెలిసినప్పుడు అంటే తుది నిర్ణయం, తుది ఆర్డర్ వచ్చే వరకు ఏది నమ్మటం లేదు. బట్ పేపర్లో టీవీలో వస్తూ ఉంటే నిజంగా నా పేరు మిస్ అయిందా అని అనుకున్నప్పుడు దీపాదాస్ మున్షి గారు వాస్తవాల్ని హైకమాండ్కి తెలియజేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని అంటిపెట్టుకుని రేవంత్ రెడ్డి గారితో పాటు కష్టపడ్డ వ్యక్తుల్లో మొదటివాడు మహేష్ కుమార్ గౌడ్, వీరికి అవకాశం ఇదని చెప్పినప్పుడు అక్కడ నుండి పెద్దలు ఖర్గే గారు కానీ, కేసీ వేణుగోపాల్ దీన్ని మళ్ళీ ఆలోచించి అంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు తగిన సీట్లు ఇవ్వలేదు. ఈ విషయంలో ఇప్పుడు ఎమ్మెల్సీగా బీసీలకు అకామిడేట్ చేయడం కోసం మహేష్ గౌడ్ను అట్లా అకామిడేట్ చేశారని కూడా భావించవచ్చా? అంటే మొదటి నుంచి కూడా బీసీ అని కాదు, ఇక్కడ కష్టపడ్డ వారికి అవకాశం ఇవ్వాలనే కోణంలో చూసినారు. దాంతోపాటు బీసీ కూడా ఈ 4 సీట్లు ఒక బీసీకి ఇవ్వాలని మొదటి నుంచి అంటూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు కౌన్సిల్కి పంపే క్రమంలో మహేష్ కుమార్ గౌడ్కి మొదటి స్థానం ఉంటుందని. అందులో భాగంగా నాకు అవకాశం వచ్చింది. డెఫినెట్గా గతంలో ఎవరైతే అసెంబ్లీకి పోటీ చేయాలనుకున్న సీట్లు రాని వరకు చాలా మందికి హామీలు ఇచ్చారు. రకరకాల పదవులు ఉన్నాయి. ఇప్పుడు కౌన్సిల్తో పాటు చైర్మన్లు ఉంటాయి, వచ్చే రోజుల్లో పార్లమెంటు రాజ్యసభ సీట్లు ఉంటాయి, మళ్ళీ ఏడాది తర్వాత మళ్ళీ కౌన్సిల్ సీట్లు ఉంటాయి. వారి స్థాయిని బట్టి, వారి సర్వీస్ని బట్టి రకరకాల అవకాశాలని రకరకాల వ్యక్తులకు ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించింది. ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వారందరూ కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తా ఉన్నాను. అద్దంకి దయాకర్ కూడా లాస్ట్ వరకు పేరు పరిశీలనలో ఉండే, రేపు రాబోయే రోజుల్లో మొదటి అవకాశం వారికి రావాలని నేను కూడా దానికోసం ముఖ్యమంత్రి గారితో మిగతా పెద్దలతో మాట్లాడి కృషి చేస్తాను. మహేష్ గౌడ్కు ఎమ్మెల్సీ వచ్చింది, ఒక లెవెల్ అయిపోయింది. నెక్స్ట్ అంటే ఆయన యాక్చువల్గా పీసీసీ చీఫ్గా కూడా నెక్స్ట్ ఇప్పుడు ఆయన సీఎం రేవంత్ రెడ్డి అయిపోయారు కాబట్టి పీసీసీ మహేష్ గౌడ్కి వస్తుందని చెప్పి చాలా చర్చ జరిగింది. ఇప్పుడు మహేష్ గౌడ్ పీసీసీ వచ్చే అవకాశాలు ఉంటుందా, ఎమ్మెల్సీ తోటి సరిపెట్టుకుంటాడా? ఎవరికి ఏ పదవి రావాలని హైకమాండ్ నిర్ణయిస్తుంది.
నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు, నాకు చాలా సంతోషం. ఒక సేవ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికింది నాకు, దాన్ని సద్వినియోగం చేసుకుంటాను. రేపు పీసీసీ పదవి ఎవరికి ఇస్తారు, సరైన వ్యక్తి ఎవరికి ఇచ్చినా వారి దగ్గర ఉండి పనిచేస్తాం. రైట్, ఇది మహేష్ గౌడ్ చెప్తుంది. మొత్తం మీద ఎమ్మెల్సీ ఎన్నికలు కావడం పట్ల ఆయన హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే కోటాలకు సంబంధించి, ఎమ్మెల్సీ విషయానికి సంబంధించి పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, పార్టీ తన సేవలను గుర్తించి తనకు అవకాశం కల్పించిందని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద పీసీసీ చీఫ్కు సంబంధించి కూడా పార్టీ తీసుకున్న నిర్ణయమే ఫైనల్గా ఉంటుందని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ మనోరంజన్తో ప్రతాప్, 10 టీవీ, హైదరాబాద్.